జనవరి 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 6న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3-5 వరకు గుంటూరులో నిర్వహించబడ్డాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదానం చేసిన అవార్డులు మరియు ముఖ్య ప్రకటనలు, ఇతర ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద భారీ బ్లోఅవుట్ సంభవించింది. జనవరిలో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై జరిపిన మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వను స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డస్ట్ ఎక్స్పెరిమెంట్ పరికరం అంతరిక్షంలోని సూక్ష్మ ధూళి రేణువులు భూమిని ఢీకొట్టడాన్ని గుర్తించింది. భారతదేశ ఔషధ రంగం అంతర్జాతీయ స్థాయిలో తన నియంత్రణా శక్తిని చాటుకుంటూ ఇండియన్ ఫార్మాకోపియా ప్రమాణాలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 గ్లోబల్ సౌత్ దేశాలు అధికారికంగా ఆమోదించాయి. టెలికమ్యూనికేషన్ల శాఖ పెన్షనర్ల కోసం రూపొందించిన సంపన్ వ్యవస్థ పెన్షన్ నిర్వహణను పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ సరికొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ జనవరి 12-13 తేదీల్లో తొలిసారిగా అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 1967 పరిధిలోని ఉగ్రవాద చర్య అనే పదానికి జనవరి 5, 2026న సుప్రీంకోర్టు విస్తృతమైన వివరణ ఇచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2025 ఏడాదిని శాసనసభల ఉత్పాదక మరియు డిజిటలైజేషన్లో ఒక మైలురాయిగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఐరోపా సమైక్య ప్రవేశపెట్టిన కర్బన సరిహద్దు సర్దుబాటు విధానం 2026 నూతన సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ప్రముఖ మాజీ బిలియర్డ్స్ క్రీడాకారుడు, భారత జాతీయ జట్టు చీఫ్ కోచ్ మనోజ్ కొఠారి జనవరి 5న తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. యుఏఈ అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్లో జరిగిన ఐఏఎంఈ కార్టింగ్ ఛాంపియన్షిప్లో 11 ఏళ్ల అతికా మీర్ అద్భుత విజయాన్ని సాధించింది. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగకరమైన మిథనాల్ ఇంధనంగా మార్చే సరికొత్త సాంకేతికను ఐఐటి గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. అందుల పాలిట విద్యా ప్రదాత, ప్రపంచ ప్రఖ్యాత బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 174వ వర్ధంతిన బ్రెయిలీని స్మరించుకుంటున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన సందర్భంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తమ స్వయం ప్రతిభతో జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులను సాధిస్తే వారిని జనరల్ కేటగిరీ పోస్టులకు ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.